హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు ఈవినింగ్ అండి. ఆ రోజు ఈవినింగ్ నుంచి నైట్ దాకా ఏమేం చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఏమేమి తిన్నాం అవన్నీ కూడా ఈ బ్లాగ్లో వస్తాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసేయండి మరి. హలో అండి, ఇది శివరాత్రి రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియో పెట్టాను కదండి, ప్రోగ్రామ్కి రిహార్సల్స్కి వెళ్తున్నానండి అని. అప్పుడు రిహార్సల్స్కి వెళ్ళిన ప్రోగ్రామేనండి ఇది. శివరాత్రి రోజు సాయంత్రం పెట్టారు భక్త రామదాస్ కళాక్షేత్రంలో. ఇంకా దానికోసం అని చెప్పేసి నేను రెడీ అవుతున్నాను. నేను ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా సరేనండి, ఫస్ట్ అయితే స్నానం తర్వాత కానీ ఫేస్ వాష్ తర్వాత కానీ ఫస్ట్ ఫేస్కి రోజ్ వాటర్ కొద్దిగా స్ప్రే చేసుకుంటాను. ఇంకా తర్వాత ఇంట్లో ఉంటే కనుక అసలు ఏం రాసుకోనండి, బయటకు వెళ్తే కనుక కొద్దిగా మాయిశ్చరైజరు, డైలీ గ్లోయింగ్ క్రీమ్ రాసుకుంటాను. అవి కూడా మామా ఎత్తువేనండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, ఇవే రాసుకుంటానండి. అంతకుమించి ఇంకేం రాసుకోను. కొంచెం లైట్గా పౌడర్ అయితే రాసుకుంటాను. చాలామంది అడుగుతున్నారండి నేను బయట కూడా, ఏంటి ఇంత కలర్ వచ్చావు, ఎంత ఫైర్గా ఉన్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు నిజానికి నేను మా పాతింట్లో ఉన్నప్పుడు ఇదే కలర్లో ఉండేదానండి. ఇంకా కొత్త ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ వాటర్ బాగా సాల్టెడ్ వాటర్ అనమాట. ఇంకా బాగా కలర్ చేంజ్ అయిపోయాను. ఇంకా గట్టిగా ఇంకా నేను కూడా ఏం పట్టించుకోలేదులేండి. ఇంకా ఆ తర్వాత మా వారైతే వాటర్ సాఫ్ట్నర్ పెట్టించారు. ఇంకా అది పెట్టిన తర్వాత కొంచెం కొంచెం మార్పు రావడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా నేను కూడా ఇదివరకు అంత కేర్ తీసుకోలేదని చెప్పాను కదా, ఇంకా నేను కూడా ఇప్పుడు కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసేసాను. కేర్ తీసుకోవడం అంటే ఫేస్ ప్యాక్స్ వేసేసుకోవడం, అవి ఇవి పూసేసుకోవడం మొహానికి కాదండి. అసలు కేర్ తీసుకోవడం అంటే మనం ఏదైనా సరే ఫస్ట్ కడుపులోకి తీసుకోవడం, ఆ తర్వాతేనండి పైన గ్లో అనేది. ఇన్నర్ గ్లో బాగుంటేనే పైన గ్లో కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. కడుపులోకి తీసుకోవడం అంటే ఏంటో అనుకునేరు, నిజానికి ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగాలండి. లేవగానే 2 లీటర్స్ వాటర్ తాగాలి. ఇంకా తర్వాత డే మొత్తం మీద వాటర్ తాగుతూనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి, క్యారెట్, బీట్రూట్, కీరా జ్యూసు, అదైతే ప్రతిరోజు కంపల్సరీ ఒక గ్లాస్ అయితే తాగాల్సిందేనండి. ఇంకా మీకు వీలైతే ఈవినింగ్ పూట ఉసిరికే వాటర్ అని చెప్పేసి మనకి మెడికల్ షాప్లో కానీ ఆయుర్వేదం షాప్లో కానీ దొరుకుతుందండి. అది తీసుకొచ్చుకొని ఒక గ్లాస్ వాటర్లో ఒక మూత వేసుకొని తాగండి. అట్లా డైలీ తాగుతుంటే కనుక ఇన్నర్గా గ్లో వస్తారు. ఇంకా కలర్ కూడా చేంజ్ అవుతారండి. ఫ్రెష్ లుక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నన్ను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా మీకోసం చెప్పానండి. ఇంకా నేనైతే రెడీ అవ్వడం మ్యాక్సిమం అయిపోయింది. జడ కూడా వేసేసుకున్నాను. జడ అంటే జడ కాదులేండి, పోనీటైలే. ఇదివరకు నాకు లాంగ్ హెయిర్ ఉండేదండి, చాలా పెద్ద జడ ఉండేది. జడ వేసుకోవడానికి గంట టైం పట్టేస్తుందని చెప్పేసి మా వారు ఒక్కటే వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా మా అమ్మ కూడా నువ్వు జడ వేసుకోవాలిగా, ఈ జడకే చాలా టైం పట్టిద్ది అని చెప్పేసి అనేదండి. సర్లే అని చెప్పేసి అట్లాగే సర్దుకుపోయాను చాన్నాళ్ళు. ఇంకా మేము ఇల్లు కట్టించిన తర్వాత తిరుపతిలో మొక్కిచ్చేసాను అనమాట. మొక్కంటే 3 కత్తిల్లో 3 గుప్పిళ్ళలో కాదండి, మొత్తం గుండు చేపించేసేసుకున్నాను. ఇంకా గుండు చేయించేసుకున్నాక చాన్నాళ్ళు జుట్టు పెంచుకోలేదండి. ఎందుకంటే మా వారికి క్రాఫే ఇష్టం అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి బాయ్ కట్లోనే చాన్నాళ్ళు ఉండిపోయాను. ఇంకా తర్వాత మా అమ్మ ఏంటి జుట్టు పెరగట్లేదు అని చెప్పేసి అడుగుతుంటే, ఇంకా అప్పుడు జుట్టు పెంచుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అప్పటి నుంచి పెంచుతుంటే ఈ మాత్రం జుట్టు వచ్చిందండి. ఇప్పుడైతే ఇది జడకైతే రాదు, కానీ ఇట్లా పోనీటైల్ వేసుకోవడానికి అంతే వస్తుంది. నాకు అప్పుడప్పుడు అనిపించుద్దండి, అప్పటికంటే ఇప్పుడే హాయిగా ఉందని. ఎందుకంటే జడ వేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ తిత్తులు వచ్చినాయి, ఇక్కడ తిత్తులు వచ్చినాయి, సరిగ్గా రాలేదు జడ అని చెప్పేసి 1కి 4 సార్లు పీకి పీకి వేసుకుంటా ఉండేదాన్ని. అందుకనే అనుకుంటా మా వారికి కోపం వచ్చేస్తూ ఉండేది, బాగా లేట్ చేస్తున్నానని చెప్పేసి. కానీ ఇప్పుడు అనుకోండి, చక్కగా ఒకటే పోనీటైల్ పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, అందుకని చెప్పేసి నాకు ఇప్పుడే హాయిగా అనిపిస్తుంది. ఓకే అండి, నేను కూడా రెడీ అవ్వడం అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. లీలా గారు అయితే షాప్కి వెళ్ళి వెళ్దామమ్మా, షాప్లో చిన్న పని ఉంది అని చెప్పేసి అన్నారండి. ఇంకా చిన్న పని అంటే మీకు తెలిసిందే కదండి, అదొక అరగంట అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేపాటికి కొద్దిగా చీకటి అయితే పడింది. వెళ్ళేపాటికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అయితే నావి 2 పాటలు, ఈసారి ఎక్కువ పాడదలుచుకోలేదనమాట. అందుకని నేను కూడా చాలా ప్రశాంతంగా ఉన్నానండి. ఎంత ప్రశాంతంగా ఉన్నా సరే స్టేజ్ ఎక్కగానే ఇంకా నాకు కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి, చెమటలు పట్టేస్తాయి, ఒకటే టెన్షన్. నేను పాడడం స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే చాలా భయం వేసేదండి, చాలా టెన్షన్గా ఉండేది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, చాలా బెటర్ అని చెప్పాలి. నాకు 5 ఇయర్స్ అప్పుడండి స్కూల్ స్టేజ్ మీద ఫస్ట్ సాంగ్ పాడాను. అప్పుడైతే నాకు అసలు ఏ భయం లేదు. నేను అప్పుడు అనుకున్నాను సింగర్ని అవ్వాలి అని, కానీ కుదరలేదనుకోండి. ఇప్పుడైతే ఈ అవకాశం ఇచ్చింది మాత్రం ఎస్వి రమణ గారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి సారు, ఈయనేనండి. సార్ పెద్ద సింగర్ అండి. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారితో, ఇంకా సినీ గాయకులందరితో కూడా పాడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ పాడుతున్న మేల్ సింగర్ శేఖర్ బాబు గారండి. ఈయన కూడా చాలా బాగా పాడతారు. ఇంకా నా సాంగ్స్ పాడడం అయితే అయిపోయిందండి. ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగేసాము. సారు, స్వర్ణక్క, శ్రీదేవి గారండి, వీళ్ళందరూ కూడా బాగా సీనియర్ సింగర్స్. ఇంకా మూవీస్లో కూడా పాడారండి. ఇంకా ఫొటోస్ దిగడం అయితే అయిపోయిందండి. మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. లీలా గారు అన్నారు కదా, ఐస్ క్రీమ్ తింటావా అని అడిగారు. ఇందాకంటే సాంగ్స్ పాడాలి కాబట్టి తినవు, ఇప్పుడు తినచ్చు కదా అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి నేను కూడా సరే అన్నానండి. ఇంకా ఐస్ క్రీమ్ తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం.
మేము ఎప్పుడైనా పండగలప్పుడు కానీ లేకపోతే నాన్ వెజ్ తినని డేస్ ఉంటాయి కదండి, ప్యూర్ వెజ్ డేస్, ఆ రోజు కానీ ఖచ్చితంగా పోలాస్కి వెళ్ళి తింటామండి. ఎందుకంటే అక్కడ అనుకోండి అసలు నాన్ వెజ్ ఏమీ ఉండరు కదా, అన్నీ ప్యూర్ వెజ్జే ఉంటుంది. అందుకని చెప్పేసి అక్కడికే వెళ్ళి తింటాము. ఇంకా వెళ్ళగానే ఇలాగా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసేసారు. ఇంకా నేనైతే తినేస్తున్నాను అనమాట. కాకపోతే ఏంటంటేనండి, ఇక్కడ ఏం ఆర్డర్ ఇచ్చినా సరే చాలా లేట్ చేసేస్తారు. అదొక్కటే నాకు నచ్చదు. టేస్ట్ వైజ్గా వస్తే అన్నీ కూడా చాలా బాగుంటాయి, చక్కగా నీట్గా చేస్తారు. ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత లీలా గారు అన్నారు, మనం ప్రతి శివరాత్రికి ఏదో ఒక ఊరు వెళ్తుంటాం కదా శివాలయానికి, ఈరోజు కూడా ఎటైనా వెళ్దామా అని చెప్పేసి అడిగారండి. నేను కూడా సరే అన్నాను. ఇంకా కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట మళ్ళీ. ఇంతకీ మేము ఏ ఊరు వెళ్తున్నామో అడగరా అండి? మేమైతే తీర్థాలు వెళ్తున్నాము. అయితే దీన్ని కుడేలు అని కూడా అంటారండి. అలా ఎందుకు అంటారంటే అసలు కుడేలు అని కాదంటండి పేరు, కూడలి అంట. 3 పాయల కలయికని కూడలి అంటారంట. ఆ తర్వాత కుడేలు కుడేలు అని చెప్పేసి అందరూ పిలవడం అట్లా అలవాటుగా అలాగా మారిపోయిందంటండి పేరు. అసలైతే తీర్థాల అండి. పూర్వం అక్కడ మునులు తపస్సు చేసుకునేవారని, అక్కడే స్నానాలు కూడా చేసేవారని, ఇంకా ఆ చోటంతా కూడా చాలా విశేషమైన చోటుగా చెప్తారండి. ఆ మునుల తపోశక్తితో ఆ పాయల్ని ఏర్పరిచారని చెప్పేసి, అందుకని చెప్పేసి ఆ పాయలకు కూడా ఆ మునుల పేర్లే పెట్టారంటండి. అంత విశేషమైన చోటండి అది. అందుకని త్రివేణి సంగమం అట్లాగే తీర్థాల అని ప్రసిద్ధంట. అంతేకాదండి, ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉందంట. ఇక్కడ శివుడికి గంగతో కళ్యాణం జరుగుతుందంట. ఎందుకంటే గంగాదేవి వరం పొందిందంటండి. ఇట్లా శివుడికి గంగకి కళ్యాణం అనేది అలహాబాద్లో, ఆ తర్వాత ఖమ్మం తీర్థాల సంగమేశ్వర స్వామి గుడిలోనే జరుగుతుందంటండి. ఇంకెక్కడ జరగదంట. ఎంత విశేషమైన గుడో కదా. ఇంకా ఇక్కడ జాతరలాగా 3 రోజులు జరుగుతుందండి. ఇట్లా ఫస్ట్ డే వెళ్తే పర్వాలేదు కానివ్వండి, సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ వెళ్ళామనుకోండి అసలు జనం ఎవ్వరూ ఉండరండి. అసలు వెళ్ళే దారంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. చిమ్మ చీకటి, అసలు లైట్లు కూడా ఉండవండి. ఒకసారి ఇట్లా వెళ్ళాం మేము. అది సెకండ్ డేనో థర్డ్ డేనో నాకు అసలు గుర్తులేదు, కానీ ఫస్ట్ డే అయితే కాదండి. కానీ ఆ జర్నీ అయితే ఇప్పటికీ మర్చిపోలేనండి నేను. ఎందుకంటే అసలు అంత భయంకరమైన జర్నీ నేను ఎప్పుడు చేయలేదనమాట. ఇంకా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, మనుషులు ఎవ్వరూ లేరు. ఇంకా చిమ్మ చీకటి, ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదండి. ఇంకా వెహికల్స్ అయితే అటు ఇటు ఏమైనా తిరగాలి కదా, అసలు ఒక్క వెహికల్ కూడా తిరగట్లేదనమాట. అసలు ఇలాంటి రోడ్ల మీద ఎవరైనా వెళ్తారా అనిపించింది. నాకు అంత భయం వేసి ఇంకా లీలాగాని ఒకటే తిట్టేస్తున్నాను. ఇంకా వెనకాల నుంచి అయితేనండి ఎంత భయంకరమైన శబ్దాలు. ఇంకా ఒకటే కాయిన్స్ పడేసినట్టు, అదేనండి మన 1 రూపీ 2 రూపీ కాయిన్స్ ఉంటాయి చూసారా, అవి మూటలు మూటలు ఇట్లా కింద పడిపోయినట్టుగా. ఇంకా మధ్య మధ్యలో అయితే ఏంటంటో పొగలండి బాబు. అసలు నాకైతే ఒక సినిమానే చూపించేశారు మా వారు. ఇంకెప్పుడు అలాంటి జర్నీ చేయకూడదని అనుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి కారులో వెళ్ళామనుకోండి, ఇంకా మేమైతే మారంతల్లి గుడి దాకా వచ్చేసాము. ఇదేనండి అమ్మవారి గుడి. ఇంకా ఇక్కడైతే దర్శనం చేసుకోవడానికి అయితే ఆగలేదు, ఎందుకంటే గుడి క్లోజ్ చేసేసింది. అప్పుడైతే వెహికల్స్ ఏమీ లేవు, నిర్మానుష్యంగా ఉంది రోడ్లు అని చెప్పేసాను కదా. ఇప్పుడైతేనండి ఒకటే ఫుల్గా తాగేసి బళ్ళు మీద ఒకటే మీదకి వచ్చేస్తున్నారనమాట. దీనికంటే అదే నయమనిపించింది నాకైతే. కనీసం ఎదురుగా వచ్చే వెహికల్ని కూడా చూడట్లేదండి, ఇష్టం వచ్చినట్టుగా డ్రైవింగ్ చేస్తున్నారు. చూడండి అసలు అసలు ఆగట్లేదు చూసారా, రాకెట్ లాగా జుయి 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 అని వెళ్ళిపోతున్నారండి. కనీసం రాత్రిపూట వెళ్తున్నామే, కొంచెం నిదానంగా వెళ్ళాలి అని కూడా కామన్ సెన్స్ లేదండి. ఇంకా ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడి. ఇప్పుడైతే కాదు కానివ్వండి, రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్దామని అనుకుంటున్నాము. అది కూడా మీకు చూపిస్తానండి. ఎదుటి వాళ్ళు ఎట్లా ఉన్నా మేమైతే ప్రశాంతంగా వెళ్ళిపోతాం అనుకుంటున్నారు కదా, కానీ మాకు కూడా ఒక టెన్షన్ వచ్చి పడిందండి. ఏంటంటే ఛార్జింగ్ బండి వేసుకొచ్చామండి, పెద్ద బండి వేసుకురాకుండా. ఫస్ట్ అయితే 83 ఛార్జింగ్ చూపించిందండి. కరెక్ట్గా 4 కిలోమీటర్లు రాగానే 45 అట్లా చూపిస్తుంది అనమాట. అయ్యో అనవసరంగా ఈ బండి వేసుకొచ్చామే అని చెప్పేసి అదొక టెన్షన్. అక్కడ దాకా వెళ్తుందో లేదో, లేకపోతే రిటర్న్ అయిపోదామా అని చెప్పేసి ఆలోచిస్తూ అట్లాగే వెళ్ళిపోయామన్నమాట. ఏదేమైనా మొత్తానికి శివయ్య మీద భారం వేసి వెళ్ళిపోయామనుకోండి. ఇంకా బండిని అయితే ముందులే పార్క్ చేసేసామండి, ఎందుకంటే ఛార్జింగ్ తక్కువగా ఉంది కదా, ఆ ఛార్జింగ్ కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేక. నేను వాయిస్ ఓవర్ మేమైతే నడుచుకుంటూ వెళ్ళాము. ఉదాహరణ చెప్పాలనిపించిందండి మీకు. అంటే ఈ వీడియో గురించి కాదండి, నా గురించి. మనకి బాగా ఇష్టమైన వారితో మాట్లాడేటప్పుడు మాటలు ఆటోమేటిక్గా పుడుతూ ఉంటాయండి. అదే మనకి ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి, మాటలైతే వెతుక్కోవాల్సిందే. అట్లాగే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అండి 1 మినిట్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు ఎంతసేపు పట్టేదో, అసలు కట్ చేసి ముక్కలు ముక్కలుగా మళ్ళీ వాటన్నిటిని అతికిచ్చి చాలాసేపు పట్టేది. అసలు ఏంటిది, అసలు నేను అసలు చెయ్యగలనా అనిపించేది. అంత భయం వేసేది, అంత టైం పట్టేది. కానీ ఇప్పుడేమనిపిస్తుందో తెలుసా అండి, ముఖ్యంగా షార్ట్స్లో అయితే ఏంటి అప్పుడే అయిపోయిందా 3 మినిట్స్, ఇంకా నేను చాలా చెప్పాలనుకున్నానే, అవన్నీ ఎప్పుడు చెప్పాలి అనిపిస్తుంది అనమాట. నాకు అంత ఇష్టమైన వ్యక్తిగా మారిపోయింది యూట్యూబ్ చెప్పాలంటే. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందండి? ఇంకా ఇక్కడ లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ చూసారండి ఎగ్జిబిషన్ కూడా ఉంది. జాతరలో ఎగ్జిబిషన్ అంటే భలే ఉంటుంది కదా. నాకైతే చూపులకేనండి, నేను ఏమి ఎక్కను.
లీలా గారైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఏమైనా ఎక్కుదామా, అది ఎక్కుదామా, ఇది ఎక్కుదామా అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే లీలా గారికి చాలా ఇంట్రెస్ట్ అండి. నాకైతే అస్సలుండదు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఇవన్నీ చూస్తే భయం కూడా. మా నాన్నకి అలా భయం ఉండేదండి. మళ్ళీ నాకు కూడా అలాగే వచ్చేసిందా అనిపిస్తది అప్పుడప్పుడు. అసలే నాకు భయమైతే ఇంకా మా లీలా గారి పిల్లలైతే ఎప్పుడెప్పుడు ఏ అమ్యూజ్మెంట్ పార్క్‌కి వెళ్ళిపోదామో, దాంట్లో ఏమైనా భయంకరమైన రైడ్స్ ఉన్నాయేమో అయి ఎక్కేద్దాం అని చెప్పి చూస్తుంటారండి. ఇంకా నన్ను కూడా బలవంతంగా ఎక్కిస్తారనుకోండి. ఇంకా వాటర్ రైడ్స్ అనుకోండి, ఇంకా ముగ్గురు దాంట్లోనే ఉంటారు. బయటికి రమ్మన్నా రారు. ఇంకా ఇక్కడైతే లీలా గారు అది ఎక్కించేసేయాలి నన్నని చెప్పేసి అర్జెంట్‌గా టికెట్ తీసేసుకుందామని బయలుదేరారు. నేనైతే రాను బాబు నీ ఇష్టం నువ్వు ఎక్కితే ఎక్కువ అని చెప్పేసని నేను వచ్చేస్తుంటే, సర్లేమ్మా అయితే వద్దులే అని చెప్పేసి వచ్చేసారనమాట. ఇంకా ఇక్కడైతే కళ్యాణం జరుగుతుందండి స్వామివారిది. జనం చూసారండి ఎలా ఉన్నారో? ఇక్కడే కాదండి మొత్తం ఓవరాల్‌గా స్వామివారి మండపానికి వెనక వైపు గాని, ముందు వైపు గాని మొత్తం అసలు ఖాళీ లేదండి. అంత కిక్కిరిసిపోయి కూర్చున్నారు జనం. లోపలికెళ్ళడానికి ఖాళీ కూడా లేదండి. అంత జనం ఉన్నారనమాట. ఈ వేడుక చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. అంత అద్భుతంగా ఉంది. ఇంకా ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతూనే ఉందండి. ఫస్ట్ అయితే గుడికెళ్ళొచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ చూసారా మిషన్ భగీరథ వాళ్ళు మంచినీళ్ళు, అట్లాగే మజ్జిగలు అన్నీ సరఫరా చేస్తున్నారండి. ఇంకా ఇది జాతర అని చెప్పాను కదండీ! ఇది 3 రోజులు ఉంటుంది. అందుకని అందరికీ ఏ ఇబ్బంది లేకుండా మందులు కూడా సరఫరా చేస్తున్నారండి ఉచితంగా. ఇదేనండి శివాలయానికి ఎంట్రన్స్. లోపలికైతే సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. అందుకని చెప్పేసి లోపలేం తీయలేకపోయాను. గర్భగుడిలోనే స్వామివారికి అభిషేకం చేయలేకపోయినా బయటైనా మాకు అదృష్టం దక్కిందండి. ఇంకా మేమైతే అభిషేకం పూర్తి చేసేసుకొని బయలుదేరిపోతున్నాం. బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఓకే అందరికీ బాయ్ అండి. యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడానికనే కాదండి మేము ఎక్కడికెళ్ళినా సరే ముఖ్యంగా ఏమైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫోటోస్ అయితే దిగుతాము. అట్లాగే ఇక్కడ కూడా దిగేసామండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదనమాట. ఇదివరకు స్టేటస్‌లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్‌లో పెడుతున్నాం అంతే కదండీ తేడా. కాకపోతే ఏంటంటే స్టేటస్‌లో పెడితే ఒక 24 గంటల తర్వాత వెళ్ళిపోతాయి. యూట్యూబ్‌లో పెడితే ఏంటంటే మనం ఎప్పటికీ చూసుకోవచ్చు. అంతే కదా! ఏమంటారు?
నాకేంటోనండి వెళ్ళగానే ఆ జనాన్ని, ఆ మట్టిని, ఆ అట్మాస్ఫియర్ అంతా చూడగానే మేడారమే గుర్తొచ్చింది. సేమ్ నాకు మేడారం చూస్తున్నట్టే ఉంది. మొత్తానికి ఈ సందడిలో ఇలా తిరుగుతుంటే జాగారం కూడా పూర్తయిపోయిందండి. అందుకనే అనుకుంటా ఇట్లా జాతరలు పెడుతుంటారు. ఇంకా లీలా గారు అన్నారు, "ఇటువైపు చాలామంది జనం ఉన్నారమ్మా. అట్లా కాకుండా షార్ట్ కట్‌లో కింద నుంచి వెళ్ళిపోదాం" అని చెప్పేసి కొంచెం డౌన్‌లో నుంచి తీసుకెళ్లారండి. ఇక్కడ చూసారా మొత్తం అంతా రాళ్ళు, ముళ్ళు అసలు మొత్తం నా చున్నీ అయితే పద్దాకా దానికి చిక్కుకుపోతుందండి. అసలు ఎంత ఇదిగా ఉందంటే ఈ మొత్తం అంతా దారంతా కూడా అసలు నడవడానికి పనికిరాదనమాట. అయినా కూడా అట్లాగే తీసుకొచ్చేసారు. ఎందుకంటే జనం ఫుల్‌గా తాగేసున్నారండి. కనీసం నడవడం కూడా రావట్లేదు. ఇష్టం వచ్చినట్టు కింద పడిపోతున్నారు. అందుకని చెప్పేసి మేము కింద నుంచి ఇలాగ వచ్చేసామనమాట. హమ్మయ్య! మొత్తానికైతే బయటపడిపోయామండి ఆ దారిలో నుంచి. ఇంకా బయటికైతే వెళ్ళిపోతున్నాము. మొత్తానికి నడిచి అయితే చివరికి బండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఇందాక వెళ్ళేటప్పుడు మీకు చూపించాను కదండీ వెంకటేశ్వర స్వామి గుడి. అదేనండి ఇది. ఒకసారి లోపలికెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఈ గుడి కొత్తగా కట్టినట్టున్నారండి. అందుకని చెప్పేసి ఇంకా కన్‌స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి. లోపలైతే ఎంత ప్రశాంతంగా, ఎంత ప్లేస్ వదిలేశారో చాలా హాయిగా అనిపించింది. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే గుడి మూసేసిందండి. అయినా కానీ స్వామివారు కనిపిస్తున్నారనుకోండి, అదైతే అదృష్టమనే చెప్పాలి. ఇంకా ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుందో కదా! వినాయకుడిని, స్వామివారిని, అమ్మవారిని అందరిని దర్శించుకున్నారండి. మేమైతే దర్శనం చేసేసుకొని బయటకొచ్చేసాము. ఇంకా బయటికి రాగానే కొన్ని పిక్స్ అయితే దిగేసాము. అప్పటికవి బాగోకపోయినా కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల తర్వాత అవే బావుంటాయి. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఈసారి ఇంటికేనండోయ్! ఇక్కడ ఆంజనేయ స్వామిని చూసారు కదా! ఇంకా మా ఊర్లో ఆంజనేయ స్వామిని చూడరా? ఇదిగోనండి మా ఆంజనేయ స్వామి. మొత్తానికైతే ఛార్జింగ్ లేని బండిని తీసుకొని ఎట్లాగొట్లా ఎట్టకేలకి ఇంటికైతే చేరుకోబోతున్నాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి. మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్.